రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళను ఘనంగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పోయిన చోరికి గురైన సుమారు 6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లు పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. రాష్ట్రంలోని ప్రాంతాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల వరకు వెళ్లి సాంకేతిక ఆధారాలు అలాగే సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహేష్ బి గీతే జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆ మొబైల్ ఫోన్లను యాజమాన్లకు అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా చిన్న లావాదేవీ కూడా జరగడం లేదని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ లో బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం వివరాలు, పాస్వర్డ్ అలాగే ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు సేవ్ చేసి పెట్టుకున్న విషయాన్ని నేరగాళ్లు అవకాశంగా మళ్లించుకుంటున్నారని తెలిపారు. నుంచి ఒక రిక్వెస్ట్, ఈ మొత్తం ఇది ఒక నెల ఫోన్ లాస్ట్ జనవరిలో మొత్తం ఫోన్ పోయింది. సో ఆల్మోస్ట్ 19 ఫోన్ లాస్ అయింది. 19 నుంచి ఆల్మోస్ట్ 70 అరౌండ్ 70 ఫోన్ రికవర్ అయింది. సో 20 నెక్స్ట్ మంత్లో వీ విల్ రికవర్. ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్, క్రౌడీ ప్లేసెస్లో మెయిన్లీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టెంపుల్ క్యూ లైన్లో, జాతర ప్లేసెస్లో కొంచెం అలర్ట్గా ఉండాలి మొత్తం. బికాజ్ ఈ మొత్తం ఫోన్ ఈ క్రౌడీ ప్లేసెస్లో లాస్ అయింది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి. కొత్త ఫోన్ పర్చేస్ చేస్తే ప్రాపర్ ఫోన్ డీటెయిల్స్ ఒక డైరీలో రాసుకోండి. సో రాయిస్ అయిన తర్వాత పోలీస్కి దిస్ డీటెయిల్స్ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఫర్ రికవరీ కోసం. సో థ్యాంక్ యూ అందరికీ.